గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ కలుసుకోవడం నాకెంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తూ ఉందండి. దేవుని ప్రజలతో కలిసి ఆయనను మహిమపరచడము, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడము ఎంతో శుభకరమైన సమయం. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని రోజుల క్రితము ఒక సహోదరుడు నాతో ఒక మాటను డిస్కస్ చేస్తూ ఇలా అన్నాడండి. ఏమనంటే, అక్క, మరణం గురించి మాట్లాడితే నాకు చాలా భయం అవుతా ఉంటది. మరణం అంటే ఈ లోకాన్ని, నాకున్న అంతటిని వదిలి వెళ్ళిపోవాలంటే నాకు చాలా భయము. సో ప్లీజ్ మీరు మరణం గురించి అస్సలు మాట్లాడకండి. ఎవరైనా చనిపోయినా కూడా వారి గురించి ఎక్కువ నా దగ్గర తీయకండి అని చెప్తా ఉన్నాడండి. నేను ఆ మాటకి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మరణం అనేది ఇట్స్ అ కామన్ థింగ్ అండి. ప్రతి ఒక్కరము మనము ఆ దారి గుండా వెళ్ళవలసిన వారమే. కానీ దాన్ని జ్ఞాపకం చేయొద్దు, దాని గురించి అసలు టాపిక్ తీయొద్దు అంటే ఇది నిజంగా మనం గుర్తు చేసుకోవద్దా, నిజంగా మనము మరణం గురించి గుర్తు చేసుకోవద్దా అనేది నేను ఆలోచన చేస్తా ఉన్నాను. అయితే దేవాతి దేవుడు నాకు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తా ఉన్నాడండి. ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:15. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకొన్న ఎడల వారు మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తా ఉందండి, మీరు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకొనిన ఎడల మీరు తిరిగి వెళ్ళుటకు మీకు వీలుగా ఉంటది అని చెప్తున్నాడండి. హల్లెలూయా. దేవాతి దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనదండి. మనకున్న ప్రతి ప్రశ్నలకి వాక్యంలో జవాబు ఉంది. హల్లెలూయా. చూడండి, ఆ సహోదరుడు మాట్లాడిన మాట ఏంటంటే, గుర్తు చేయకండి, మరణాన్ని గుర్తు చేయకండి, ఈ లోకంని వదిలి వెళ్ళిపోవాలి అనే మాటను గుర్తు చేయకండి అని సహోదరుడు అంటున్నాడండి. కానీ వాక్యం ఏం చెప్తుందండి, మీరు ఏ దేశం నుండి వచ్చారో అది గుర్తుంచుకుంటేనే, జ్ఞాపకం పెట్టుకుంటేనే తిరిగి ఆ దేశానికి మీరు వెళ్ళగలుగుతారు. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనం దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాము. మనం వెళ్ళిన రూట్ గుర్తుంటేనే కదా తిరిగి బ్యాక్ రాగలుగుతాము. మనం ఏ రూట్లో వెళ్ళామో మనకు గుర్తుంటేనే కదండి తిరిగి మనము మన ప్లేస్కి చేరుకుంటాము. ఇన్ ద సేమ్ వే మనమందరము కూడా అండి ఈ లోకానికి ఎక్కడి నుండి వచ్చామో తెలుసా? దేవుని నుండి వచ్చాము. తిరిగి మనము ఆయన యొద్దకు వెళ్ళవలసిన వారము. హల్లెలూయా. ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎప్పుడు అనుకోవద్దు ఈ లోకం పర్మనెంట్ అని. ఎప్పుడు అనుకోవద్దు నేను ఇక్కడ 1000 సంవత్సరాలు బ్రతికేస్తానని. ఎప్పుడు అనుకోవద్దు మరణం గుర్తు చేసుకుంటే భయం కాబట్టి మరణం అసలు లేదు అని మనం అలా బ్రతకకూడదండి. మరణాన్ని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడే, ఈ లోకంని వదిలి వెళ్ళిపోవాలని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడతావు, పరలోకానికి సిద్ధపడతావు. మరణం ఉన్నదని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడే దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపడతావు, పరలోకానికి నువ్వు సిద్ధపడతావు. సో డోంట్ ఎవర్ థింక్ దట్ మరణం అంటే భయము, ఈ లోకం అంతా నేను వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, ఆ భయాలు ఉంచుకోకండి. నేను కాదండి, వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళాలి. ఇది మన పర్మనెంట్ ప్లేస్ కాదండి. ఈ లోకము మన పర్మనెంట్ ప్లేస్ కాదు. శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన పట్టణము దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. మనం అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి గనక మరణం అంటే భయపడకండి. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని భయపడకండి. ఏ క్షణంలో మరణించడానికన్నా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మనకు అశాశ్వతమైన దేశము, ఇది మన అశాశ్వతమైన లోకం అండి. శాశ్వతమైనది దేవుని రాజ్యము. అది గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు. విన్న వాక్యము మా అందరి జీవితంలో ఫలింపజేయండి ప్రభా. మాలో ఎవరికైనా మరణ భయంతో ప్రభా మేము బాధపడతా ఉన్నామేమో, వేదన చెందుతా ఉన్నామేమో, మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆ మాటనే వినకుండా ఉండాలని, నేను ఎప్పటికీ లోకంలో ఉండాలని ప్రభా వ్యర్థమైన వాటి అందు మా మనసు పెట్టుకుంటా ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ లోకము అశాశ్వతమైనదని ఎరుగుటకు, మేము జ్ఞాపకం పెట్టుకుంటకు సహాయం చేయండి. మేము వచ్చిన దేశానికి మేము తిరిగి వెళ్ళాలి అని మేము జ్ఞాపకం పెట్టుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభా. మాలో ప్రభా తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు ఉంటే క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి, మేము ప్రతి విషయంలో
అవును ప్రభా, ఈ లోకము అశాశ్వతమైనది అని ఎరిగి ప్రభా ఈ లోకంలో బ్రతుకుటకు మా జీవితం కొనసాగించుటకు సహాయం చేయండి ప్రభా. వేటిని కూడా ప్రభా శాశ్వతమని ఎంచుకొని ప్రభా వాటి మీద మనసు పెట్టుకొని మా జీవితాలు పాడు చేసుకోకుండా, మా మనశ్శాంతిని నెమ్మదిని పాడు చేసుకోకుండా మాకు సహాయం చేయండి. మా హృదయంలో గొప్ప జ్ఞానాన్ని పుట్టించండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. ప్రతి హృదయంలో ఉన్న మరణ భయాన్ని కొట్టివేయండి ప్రభా. ఇదిగో మరణము తర్వాత నేను దేవుణ్ణి కలుసుకోబోతా ఉన్నాననే సంతోషము ప్రతి హృదయంలో మీరు పుట్టించండి ప్రభా. తండ్రి, మరణ భయము కంటే దేవుని కలుసుకుంటాననే ఆనందము ఎక్కువగా వారి హృదయంలో పుట్టించి మీరు మహిమ పొందండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఉదయకాల సమయంలో చిన్ని బిడ్డలను, యవనస్తులను, మధ్య వయసు వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తి, దీర్ఘాయుష్యును మా ప్రియులందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఈ రోజంతయు నీలో ఆనందించుటకు, నేను ఘనపరచుటకు, ఈ రోజంతా సంతోషంతో ప్రారంభించి సంతోషంతో ముగించుటకు సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.